పడిందనగా డ్రైవర్కి ఫోన్ చేస్తారు. దీంతో డ్రైవర్ లిఫ్ట్ చేసి రౌడీలతో మాట్లాడతారు. ఏంటి, ఏం చేస్తున్నావు, ప్లాన్ కరెక్ట్గానే గుర్తుంది కదా నీకు అని రౌడీ హెడ్ అడుగుతాడు. దీంతో బస్ డ్రైవర్ గుర్తుంది బాయ్, అక్కడికే తీసుకొస్తున్నా అని చెప్పి మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు బస్ డ్రైవర్. ప్రిన్సిపల్ మేడం వచ్చి, ఏ డ్రైవర్, బస్ డ్రైవ్ చేస్తూ ఫోన్లో మాట్లాడేంటి నీకు అని చెప్పి చెవులో ఉన్న ఇయర్ ఫోన్స్ లాగేసుకుంటుంది ప్రిన్సిపల్ మ్యామ్. దీంతో సారీ మ్యామ్, సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను, నా ఇయర్ ఫోన్స్ నాకు ఇచ్చేయండి, కొత్తగా ఒక అబ్బాయి వాళ్ళు జాయిన్ అయ్యాడు, సో తనకి చెప్తున్నాను ఎలా డ్రైవ్ చేయాలని చెప్తున్నానని చెప్పి చెప్తాడు ప్రిన్సిపల్ మేడంకి. దీంతో ప్రిన్సిపల్ మేడం ఇయర్ ఫోన్స్ తిరిగి ఇచ్చేస్తుంది డ్రైవర్కి. ఇంట్లో మిస్ అమ్మ అమర్ని అడుగుతుంది, బస్ మీరు వెళ్ళాల్సిన రూట్లోనే వెళ్తుంది కదండి అని మిస్ అమ్మ అడుగుతుంది అమర్ని. రూట్లోనే వెళ్తుంది అని చెప్పి అమర్ అంటాడు. ఒరిజినల్ డ్రైవర్ అండ్ వాళ్ళ ఓనర్ ఇద్దరు కలిసి అమర్ ఇంటికి వస్తున్నారు. దీంతో రాతోల్ చూసి, ఇదేంటి మీరెవరు అని అడిగితే, మేము బస్ డ్రైవర్ అండ్ ఆ బస్ ఓనర్ అని చెప్పి చెప్తారు రాతోల్కి. దీంతో రాతోల్ ఇంట్లోకి పరుగున వెళ్తాడు. వెళ్ళి సార్ సార్ అని పిలుస్తాడు. ఏమైంది రాతోల్, ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి అమర్ అడుగుతాడు. సార్, పిల్లల్ని ఎక్స్కర్షన్కి పంపిన బస్ డ్రైవర్ ఈయనే సార్, అసలు వెళ్ళాల్సింది కానీ వేరే వాడు వచ్చారు సార్ అని చెప్తాడు అమర్కి రాతోల్. అవునా, నిజమా, ఎవరో వస్తుంటే మరి మీరేం చేస్తున్నారు అని అమర్ బస్ ఓనర్ని అడుగుతారు. ఏమో సార్, నాకు కూడా తెలీదు, ఈయన ఫోన్ చేసేదాకా మా ఒరిజినల్ బస్ డ్రైవర్ని రౌడీలు కిడ్నాప్ చేశారు, సో ఆయనకి ఫీవర్గా ఉందని చెప్పి అబద్ధం చెప్పించారు ఫోన్ చేయించి నాకు అని బస్ ఓనర్ చెప్తారు. నేను కూడా తనకి ఫీవర్ ఉంది కదా అని చెప్పి మా దగ్గర ఉన్న స్టాఫ్లో ఒకరిని పంపించాను సార్ అని చెప్తాడు బస్ ఓనర్. దీంతో షాక్లో ఉన్న అమర్ అండ్ ఫ్యామిలీ. రాతోల్, బస్ డ్రైవర్ నెంబర్ తీసుకున్నాం కదా, ఒకసారి బస్ డ్రైవర్కి ఫోన్ చేయి అని చెప్పి అమర్ అంటాడు రాతోల్తో. అవును సార్, మీకు బాగానే గుర్తుంది అని రాతోల్ ఫోన్ తీసి బస్ డ్రైవర్కి ఫోన్ చేస్తాడు. బస్ డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పన్నా అని చెప్పి అంటాడు. దీంతో అమర్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. వాయిస్ మార్చి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఇప్పుడు ఏ రూట్లో ఉన్నారు అని అడుగుతారు. వచ్చేస్తున్నామన్నా, మేము దారిలోనే ఉన్నాం మీరు చెప్పిన అడ్రస్కి అని చెప్తాడు. దీంతో అమర్కి రౌడీలే బస్ డ్రైవ్ చేస్తున్నారని చెప్పి అర్థమవుతుంది. అమర్ ఇంట్లో ఎవరికి చెప్పకుండా రాతోల్తో చెప్పి పరిగెత్తుకుంటూ కారు ఎక్కి ఫారెస్ట్ ఏరియాకి బయలుదేరుతారు. టెన్షన్తో కుటుంబం. నేను చెప్పానా, హారతి ఇచ్చాను పొద్దున్న, అది కొండెక్కింది, ఏదో ఒక అనర్థం జరగబోతుందని నాకు పొద్దున్నే అర్థమైంది, కానీ నా మాట ఎవరూ వినలేదు అని చెప్పి అంటుంది మిస్ అమ్మ వాళ్ళ అత్తయ్య. మిస్ అమ్మ, ఏం పర్లేదు అత్తయ్య, మీరు ఊరుకోండి, ఆయన వెళ్ళారు కదా, ఆయన చూసుకుంటారు అని చెప్పి అంటుంది మిస్ అమ్మ. మనోహరి అంటుంది, ఏం అవ్వదు పిల్లలకి, అంతమంది పిల్లలు ఉన్నారు బస్లో, ప్రిన్సిపల్ మ్యామ్ టీచర్స్ కూడా ఉన్నారు, ఏమవుతుంది, పిల్లలకి ఏమవ్వదు, మీరు స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పి వాళ్ళ ఆంటీకి చెప్తుంది మనోహరి. దీంతో ఇంట్లో నిశ్శబ్దంగా ఉంటుంది. ఆరు మళ్ళీ వెళ్ళి గుప్తా గారిని అడుగుతుంది. చెప్పాను కదా బాలిక, నేను నీకు సహాయం చేయలేనని అని అంటారు గుప్తా. దీంతో ఆరు, మీ వల్ల ఏం కాదు, నేనే వెళ్తాను అని చెప్పి పిల్లల దగ్గరికి బయలుదేరుతుంది. నాకెవరినైనా ముట్టుకునే శక్తి ఉంది కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పి వెళ్తుంది ఆరు. ప్రిన్సిపల్ మేడంకి మనోహరి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, అక్కడంతా సేఫే కదా ప్రిన్సిపల్ మ్యామ్ అని అడుగుతుంది మనోహరి ప్రిన్సిపల్ మేడంని. దీంతో బాగానే ఉందని తెలుసుకుంటుంది మనోహరి. అత్తయ్య, నాకెందుకో డౌట్గా ఉంది, నేను కూడా వెళ్తాను అని చెప్పి మిస్ అమ్మ అంటుంది. దీంతో అమర్ రాతోల్ వెళ్ళిపోయాక మిస్ అమ్మ కూడా ఆటోలో బయలుదేరుతుంది. ఇంతకీ ఆ ఆటో డ్రైవర్ మనోహరి మనిషే. ఎప్పటి నుంచో మిస్ అమ్మని చంపుదామని చూస్తున్న ఆటో డ్రైవర్గా వచ్చిన మనోహరి మనిషి. దొరికింది ఛాన్స్ అని చెప్పి ఇదే అనుసుగా చూసుకుని తను కూడా ఫారెస్ట్ ఏరియాలోకి తీసుకువెళ్తాడు మిస్ అమ్మను. ఏమీ తెలియని మిస్ అమ్మ పిల్లల్ని ఎలాగైనా సరే కాపాడేయాలని చెప్పి ఆటో ఎక్కి టెన్షన్తో అటు ఇటు చూస్తూ ఉంటుంది. దీంతో ఆటో డ్రైవర్ మనోహరికి ఫోన్ చేసి, మిస్ అమ్మ నా ఆటోలోనే ఉంది, ఏం చేయమంటారు మేడం అని చెప్పి అడుగుతాడు మనోహరిని ఆటో డ్రైవర్. అబ్బా, ఇదే మనకి మంచి ఛాన్స్, అమర్ ఎలాగో వాళ్ళ పిల్లల్ని కాపాడడంలో బిజీగా ఉన్నాడు, సో ఈ టైంలోనే మిస్ అమ్మని చంపితే ఎవరికీ అనుమానం రాదు,
ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి మనోహరి ఆటో డ్రైవర్ని అడుగుతుంది. దీంతో పిల్లల్ని కాపాడడానికి మిస్ అమ్మ నా ఆటో ఎక్కింది మేడం, నేను ఫారెస్ట్ ఏరియాలోకే వెళ్తున్నాను, అదైతే మంచి ప్లేస్, అక్కడ వేసేయమంటారా అని అడుగుతాడు ఆటో డ్రైవర్ మనోహరిని. ఓకే, పని అంతా అయిపోయాక చెప్పు, అమౌంట్ నీకు అకౌంట్లో వేస్తాను అని చెప్పి మనోహరి అంటుంది. ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరుగుతుంది. ఇంకా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.